హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమ. భగవంతుడు కనపడాలంటే ఏం చేయాలి? దానికి గొప్పగా ఉపనిషత్తులు ఒకే ఒక మాట చెబుతున్నాయి. అది ఏమిటంటే ధ్యానైక దృశ్యాని అని చెప్తున్నాయి. ధ్యానైక దృశ్యాని అనగా మీరు ధ్యానంలో ఉండి భగవంతుని హృదయంలో ఉంచుకొని నిలకడగా భగవంతుని ధ్యానించుతున్నట్లయితే మీకు తప్పగా చూడవచ్చును అని. అందుకే భగవంతుని చేరడానికి మన ఋషులు రకరకాలైన మార్గాలు ఎంచుకొని సాధన చేస్తూ ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, స్తోత్రాలు, ప్రార్థనలు, సేవలు మొదలుకొని అన్ని రకములైన విధులను భగవంతుని ప్రీతి కలిగించుటకు పరితపించుతుంటారు. ఇలాంటిదే వీటిలో ఒక ముఖ్యమైన స్తోత్ర పఠనం కలదు. దీనివల్ల మనస్సు శాంతి కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన శ్లోకాల వల్ల రకరకాలమైన ఉపయోగాలు కలుగుతూ ఉంటాయి. వాటిలో ఒకటి ఈ సప్తశ్లోకి. దేవీ మహత్యంలోని చండీ పారాయణంలో 700 శ్లోకాలు కలవు. వాటిని అన్నిటినీ పఠించడం ద్వారా చాలా కష్టం. కాబట్టి ఋషి అయిన మార్కండేయులు అమ్మ అయిన దుర్గాను దర్శించి ఈ 700 శ్లోకాలలో నుంచి 7 శ్లోకాలు తీసి సప్తశ్లోకిగా రచించారు. ఇది పఠించడం వల్ల చండీ పారాయణం పూర్తిగా పఠించిన ఫలితాన్ని ఇస్తుంది. వీటిని మీరు క్రమం తప్పకుండా ప్రతినిత్యం మీరు పఠించినట్లయితే మీకు ఆరోగ్యం, ఆయుష్, సంపద, సంతానం కలుగుతాయి. మరియు మీరు అనుకోని విధంగా గొప్పగా మీ శత్రునాశనం, గ్రహపీడనం, గాలి సోకడం వంటి సమూలంగా నాశనం అవుతాయి. ఈ శ్లోకం పఠించినంత మాత్రమే మీ ప్రాంగణంలో, మీ స్థలాలలో ఎటువంటి ఏ దుష్ట శక్తులు వెంటనే పారిపోతాయి. ఈ శ్లోకంను వయస్సు నిమిత్తం లేకుండా, స్త్రీ పురుషులు వ్యత్యాసం లేకుండా పఠించవచ్చును. ఈ శ్లోకంను ఇలా పఠించాలి. శివ ఉవాచ దేవి త్వం భక్త సులభే సర్వకార్యవిధాయిని కాలో హి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. దేవి ఉవాచ శృణుదేవ ప్రవక్ష్యామి కాలౌ సర్వాష్టసాధనం మయా త్వయైవ స్నేహేన అంబస్తుతి ప్రకాశ్యతే. ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంత్రస్య నారాయణ ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై దేవతాః శ్రీ దుర్గాపీత్యర్థం సప్తశ్లోకి దుర్గే పాఠే వినియోగః. ఓం జ్ఞాననామపి చేతాంసి దేవి భగవతీ హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృతా హరసి భీతమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్థచిత్త. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయోభ్యత్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రోగనాశేషనపహంసి తుష్టా దృష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వమాశ్రితానాం న విపన్నరాణాం త్వమాశ్రితా హ్యశ్రయతాం ప్రయాంతి. సర్వబాధప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవం ఏవ త్వయా కార్యం అస్మాద్భైర్వినాశనం. ఇవి పఠించినంత మాత్రమున మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. హరి ఓం తత్సత్.